హే హాయ్ టు ఎవ్రీవన్. సో నేనైతే షిరిడీకి అయితే వెళ్తున్నాను. ప్రెసెంట్ నేను అమీర్పేట్ స్మార్ట్ బజార్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ పికప్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో పికప్ వ్యాన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ట్రాఫిక్ అయితే చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది అమీర్పేట్లో. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అమీర్పేట్లో. సో ఈ పికప్ వ్యాన్ వచ్చేసి నాకు 6:55 అన్నాడు, బట్ స్టిల్ టైం వచ్చేసి 7:20 అవుతుంది. పికప్ వ్యాన్ అయితే ఇంకా రాలేదు. సో వన్స్ పికప్ వ్యాన్ వచ్చాక మనం పికప్ వ్యాన్ ఎక్కేసి తర్వాత అక్కడ బస్సు ఎక్కేసి తర్వాత షిరిడీకి అయితే వెళ్తాము. షిరిడీకి వెళ్ళాక నేను ఒకసారి మీకు వ్లాగ్ అయితే చేస్తాను, షిరిడీ మొత్తం ఒకసారి చూడండి. సో ఇక్కడ పికప్ వ్యాన్ అనమాట. నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి షిరిడీకి వెళ్తున్నాను. హైదరాబాద్లో అమీర్పేట్ దగ్గర రిలయన్స్ స్మార్ట్ బజార్ దగ్గర పికప్ వ్యాన్ నాకు, బట్ ఇంకా బస్సు అయితే రాలేదు. సో ఆ మెయిన్ బస్ ఎక్కాల్సిన ప్లేస్ వచ్చేసి ఎక్కడో తెలియదు. బస్ ఎక్కి కనుక్కొని మీకు అది కూడా చూపిస్తాను. బట్ ఇంత లేట్ అవుతుందో అనుకోలేదు. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉందిలే. పికప్ వ్యాన్ అయితే వస్తుంది, చూడండి ఎంత దూరం నుంచి వస్తుందో. పికప్ వ్యాన్ అయితే వచ్చింది. పోయి మొత్తానికి పికప్ వ్యాన్ అయితే ఎక్కేద్దాము. చాలా పికప్ వ్యాన్ అయితే వచ్చింది. మొత్తం పికప్ వ్యాన్లో కూర్చున్నాము. ఈ పికప్ వ్యాన్ ఎంత టైంకి తీసుకెళ్తాడో ఏమో. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ మెయిన్ బస్కి వెళ్ళి మెయిన్ బస్ ఎక్కాలి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో హైదరాబాద్లో. సో పికప్ వ్యాన్ అంటే ఏం లేదు, నార్మల్ బస్లోనే ఉంటుంది. ఇలా ఒక ప్లేస్లో పిక్ చేసుకొని అన్ని ప్లేసెస్లో పిక్ చేసుకొని మెయిన్ బస్ అయితే ఎక్కిస్తారు. ఆ మెయిన్ బస్ వచ్చేసి ఒక ప్లేస్లో వాళ్ళ పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసి ఉంటారు. అన్ని బస్సెస్ ఉంటాయి. సో ఏంట్రా అంటే మనకి నైట్ టైము సిటీస్లో ట్రావెల్ బస్సులు అనేవి అలో ఉండదన్నమాట. సో లేట్ నైట్స్ మాత్రమే ట్రావెల్ బస్సెస్ సిటీస్లో తిరుగుతాయి, ఎర్లీగా అయితే తిరగవు. సో అందుకు ఏం చేస్తారు అంటే ప్రతి ట్రావెల్స్ వాళ్ళు పికప్ వ్యాన్స్ అనేవి పెడతారు. ఈ పికప్ వ్యాన్స్లో పిక్ చేసుకొని ఆ బస్సెస్ ప్లేస్ తీసుకెళ్ళి అక్కడైతే బస్సెస్ ఎక్కిస్తారు. మేము వచ్చేసి 7:35 అమీర్పేట్లో ఎక్కితే మియాపూర్కు 8:30కి తీసుకొచ్చింది. ఇంత ట్రాఫిక్ ఉందన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా ఎస్పీఆర్ ఓల్వో, ఈ బస్సెస్ అనమాట షిరిడీకి. బట్ ఇది వచ్చేసి 9 సర్వీస్ నెంబరు, బట్ నాది ఇది కాదు, 988 అన్నమాట. సో మేబీ దీని వెనకాల అయితే ఉంది బస్సు, ఆ బస్సు అయితే ఎక్కాలి. సో ఇక్కడ వీళ్ళంతా కూడా బస్ కోసం ఉన్న వాళ్ళే. ఇక్కడ చూడండి బస్సు అయితే ఉంది. సో వెళ్ళి కనుక్కుందాము. బస్సు అయితే ఇదన్నమాట షిరిడీకి నా బస్సు 988. ఇదైతే ఎక్కాలి. సరే పోయి బస్ ఎక్కేసి తర్వాత మనం పైన మాట్లాడేసుకుందాం. ఇది వచ్చేసి బస్సు ఏసీ బస్. సో ఇక్కడ 97 230 1 2 3 4th సీట్ నుండి వచ్చేసి 4th సీట్ 90 90. సరే పైకి ఎక్కేసి మళ్ళీ ఆన్ చేసుకుందాం. మనం మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాము. షిరిడీకి అయితే వెళ్తున్నాను. షిరిడీకి వెళ్ళాక నేను షిరిడీ మొత్తం వచ్చేసి ఒక వ్లాగ్ అయితే చూపిస్తాను, షిరిడీ టూర్ లాగా. కీప్ ఫాలోయింగ్ మీ. బికాజ్ ఇది ఓల్వో బస్సు. ఓల్వో అంటే మల్టీ యాక్సిల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏసీ ఆపరేటింగ్ అన్నమాట. ఇది క్లోజ్, ఇది ఆన్. ఏసీ ఆన్ చేసుకోవటము, ఇదైతే వర్క్ అవ్వట్లేదు లైట్ అనేది. ఇక్కడ ఏసీ ఆన్ చేసుకున్నాము, కటన్స్ క్లోజ్ చేసేసుకున్నాము. ఇంకా కటన్స్ ఉంటాయి, ఇది చేసుకుంటూ కటన్స్ క్లోజ్ చేసేసుకొని ఇంకా పడుకొని ఎక్కడన్నా మ్యాక్సిమం ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. సో మేబీ ఫుడ్కి రెస్ట్ రూమ్స్కి ఆపుతాడు. సో డైరెక్ట్ ఇంకా సిటీకి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఫుడ్కి అయితే ఆపారు మొత్తానికి. ఇక్కడ ఏదో ప్లేస్లో ఇదే మన బస్సు వచ్చేసి ఇక్కడ కనపడేది ఎస్పీఆర్. ఫుడ్కి అయితే ఆపేశారు. సో మనం ఫుడ్ తినేసి కొంచెము ఇక్కడ అన్ని బస్సెస్ ఫుడ్కి ఆపుతారు. సో మనం వెళ్ళి ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని చిన్న త్వరగా. లాస్ట్ టైం కూడా మేము షిరిడీకి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడే ఆపారు. సో తిన్నాం, ఏమేముంటాయో చూసి తిన్నాం. హోటల్ మహీంద్ర. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని బస్సులు ఆపారో ఇక్కడ చూడండి. ముందైతే ఉన్నారు, చాలా బస్సులు అయితే ఆగున్నారు. ఇక్కడ మనం వెళ్ళి కూర్చొని మొత్తానికి తినేద్దాం ఏదో ఒకటి.
బాబు జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ ఈ హోటల్లో. ఇక్కడ బస్సెస్ అన్ని ఆపున్నారు కదా. సో ఈ హోటల్లో కూడా రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, ఈ రెస్ట్ రూమ్స్ కూడా 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వీడి దగ్గర తినడమే కాకుండా మనం ఇక్కడ మళ్ళీ రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అంటే రెస్ట్ రూమ్ దగ్గర కూడా మళ్ళీ 5 రూపీస్ ఇచ్చి వెళ్ళాలి. బాగానే జరుగుతుంది బిజినెస్, మామూలుగా ఉండదు. నేనైతే పన్నీర్ బటర్ మసాలా తండూరి రోటీ అయితే చెప్పుకున్నా. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఏమో. లాస్ట్ టైం కూడా ఇట్లా ఇవే చెప్పుకుని తిన్నాను. ఇప్పుడు అయితే తింటున్నా. మరి ఇక్కడ ఎంత రేట్ ఉంటాయేమో చూడాలి. వాము 2 తందూరి రోటీ పన్నీర్ బటర్ మసాలా 285 అయితే అయింది నాకు. ఇట్లా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ వాష్రూమ్ వెళ్ళాలంటే మళ్ళీ 5 రూపీస్. ఇది వ్యవహారం. నేను మీతో ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో నేను ఒకటి అనుకుంటున్నాను, లైక్ ఏంటంటే నా ఛానల్ ఇప్పుడు 250 సంథింగ్ రేంజ్లో సబ్స్క్రిప్షన్ ఉంది. సో ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 1000 సబ్స్క్రైబర్స్లో ఒకరిని పిక్ చేసి ఒక బ్రాండెడ్ వాచ్ అయితే గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ 1000 to 2000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఒకరిని పిక్ చేసి ఇంకో బ్రాండెడ్ వాచ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 2000 to 3000 సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళలో ఒకరిని పిక్ చేసి ఇంకో బ్రాండెడ్ వాచ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. టోటల్ 3000 సబ్స్క్రైబర్స్కి 3 బ్రాండెడ్ వాచెస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.